దంగల్ దంగల్ హే దంగల్ దంగల్, ప్రతిరోజు యుద్ధం, ప్రతి చోట యుద్ధం, అడిగేస్తే యుద్ధం. దంగల్ దంగల్ హే దంగల్ దంగల్. ఇదిగా ఇట్టాగే ఉంటుందట పెద్ది సినిమా. ఇప్పటికే పెద్ది ఫస్ట్ షాట్ దెబ్బకి చాలా మందికి బుర్ర భూగోళంలో తిరిగిపోతుంది. వారిని అదేం షాట్రా బాబా, బంతిని అట్టా కూడా కొడతారా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అన్నింటికీ మించి పెద్ది సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది అని చాలా మంది ఫిక్సింగ్ అయిపోయారు. ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో చూపించింది క్రికెట్ ఆటే కాబట్టి సినిమా మొత్తం క్రికెట్ చుట్టూనే తిరుగుతుందని అనుకుంటున్నారు అందరూ. కానీ అసలు స్టోరీ ఏరే ఉందంటున్నారండి బాబా. బుచ్చిబాబు మామూలోడు కాదు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ముందే అంత ఖచ్చితంగా చెబుతున్నాడంటే మరి అందులో మసాలా ఆ రేంజ్ లో లేకపోతే ఎట్లా చెబుతాడు చెప్పండి. పెద్ది సినిమాలో ప్రేక్షక దేవుళ్ళ మతిపోగొట్టే సన్నివేశాలు, కథా కమామిసు శానానే ఉందట. అసలు మొన్న విడుదలైన 1 నిమిషం టీజరు సముద్రంలో నీటి బొట్టు మాదిరి. అసలు సముద్రం సినిమాలో చూపించబోతున్నారు. ఇక ఇప్పుడు పెద్ది సినిమా గురించి కొత్తగా వినిపిస్తున్న ఈ విషయం ఏంటంటే, ప్రస్తుతం IPL సీజన్ నడుస్తుంది కాబట్టి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసేందుకు క్రికెట్ షాట్ చూపించారట. కానీ అసలు కథే ఏరే ఉన్నదంటున్నారు. మొదట్లో పెద్ది సినిమా గురించి ప్రచారం జరిగింది కదా, రామ్ చరణ్ కుస్తీ పడతాడు, ఒక్కొక్కడి మక్కిలు ఇరగొడతాడు అని. అదిగో అదే అసలైన స్టోరీ అట. సినిమాలో క్రికెట్ ఉన్నా దాంతో పాటు కుస్తీ కూడా చాలా కీలకంగా ఉంటుందంటున్నారు. అసలు చరణ్ ని చూడాల్సిందే క్రికెట్ ఆడేటప్పుడు కాదే, కుస్తీ పోటీల్లో చరణ్ బాడీ ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉండవట. కుస్తీ ఫైటింగ్లు మాస్ ఆడియన్స్ కు మతి పోగొట్టేస్తాయట. హిందీ ఆడియన్స్ కైతే ఫ్యూజులు ఎగిరిపోవటం ఖాయం అంటున్నారు. పైగా సెంటిమెంట్ ను కూడా గట్టిగా దట్టిస్తున్నాడట బుచ్చిబాబు. ప్రేక్షకులకు చాలా కనెక్టింగ్ అయిపోయేలా ఉంటాయట సన్నివేశాలు. అటు ఇటుగా చూసుకుంటే ఇప్పటిదాకా పెద్ద షూటింగ్ చేసింది 30% మాత్రమే. ఆ కాస్త షూటింగ్కే బుచ్చిబాబు రకరకాల ఎలివేషన్లు వేరియేషన్స్ చూపించి మతి పోగొట్టేస్తున్నాడు. అసలు మొత్తం సినిమా వస్తే అందులో ఇంకెంత ఆడావిడి ఉంటుందో, ఎండితెర షేకింగ్ అయిపోతుంది అంటున్నారు. లగాన్ సినిమా మాదిరి క్రికెట్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేయడం, కుస్తీ పోటీలతో ఎమోషన్స్ ని యాక్షన్ ను ముడిపెట్టి మనసుల్ని మెలిపెట్టడం, ఇట్లాంటి సన్నివేశాలన్నీ చాలా బాగా రాసుకున్నాడట బుచ్చిబాబు. సినిమాలో చరణ్ యాక్టింగ్ కు ఎవడైనా సరే ఫిదా కావాల్సిందేనట. బుచ్చిబాబు అట్ట పిండెత్తున్నాడట జ్యూసు. అన్నింటికి మించి జగపతి బాబు, ఆ మీర్జాపూర్ దివ్యాంగులతో వచ్చే రామ్ చరణ్ సన్నివేశాలు సినిమాలో కెవ్వు మనిపిస్తాయట. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్రికెట్, కుస్తీ ఇట్లాంటి అన్ని కాకుండా ఓ భారీ సర్ప్రైజ్ ఉంటుందట సినిమాలో. ఖచ్చితంగా ఆడియన్స్ షాక్ అయి షేకింగ్ అయిపోవటం ఖాయమట. అసలు సినిమా విడుదల కావటానికి ఇంకా ఏడాది టైం ఉండగానే పెద్ద సినిమాకి ఈ రేంజ్ లో హైప్ రావటం అంటే మామూలు విషయం కాదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇది చాలా బాగా పనికొచ్చిద్ది. పెద్ద రైట్స్ కొరకు ఇప్పటికే చాలా మంది ఎగబడుతున్నారట. కాకపోతే ఓ 4-5 నెలలు పోయాక గానీ అట్లాంటి వ్యవహారాల జోలికి వెళ్ళొద్దని నిర్మాతలు నిర్ణయం చేశారట. హిందీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇక ఈసారి బద్దలవ్వాల్సిన రికార్డులు చాలానే ఉన్నాయి. వాటి లెక్క తేలుతుందిలే అనుకుంటున్నారు అంతా. ఏటైనా గ్లోబల్ స్టారేనే.